ఓకే. ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్. డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ చూస్తే బ్రెస్ట్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది? బ్రెస్ట్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే ఎప్పుడు డెవలప్ అవుతుందంటే సెవెంత్ వీక్ ఆఫ్ జెస్టేషన్. సెవెంత్ వీక్ ఆఫ్ జెస్టేషన్లో బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ టిష్యూ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే థిక్నింగ్ ఆఫ్ ద స్కిన్ అలాంగ్ ది మెమరీ రిడ్జ్ అని ఉంటుంది. మెమరీ రిడ్జ్ దీన్నే మనం ఏమంటామంటే మిల్క్ లైన్ ఆఫ్ స్క్లెడ్జ్ అంటాం. దాన్ని మెమరీ రిడ్జ్ని ఏమంటామంటే మిల్క్ లైన్ ఆఫ్ స్క్లెడ్జ్. ఈ ప్లేస్లో మనకి బ్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. మేల్లో అయినా ఫీమేల్ అయినా సరే ఒకేలా స్టార్ట్ అవుతుంది. కానీ ప్యూబర్టీ టైంకి ఫీమేల్లో డ్యూ టు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హార్మోన్స్ బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది. ఓకే. ఎవరిలో అయినా సరే ఈ లైన్లోనే ఏదైతే మిల్క్ లైన్ ఆఫ్ స్క్లెడ్జ్ ఉందో ఆ లైన్లో బ్రెస్ట్ అనేది డెవలప్ స్టార్ట్ అవుతుంది. ఈ లైన్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది? ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుందంటే ఈ లైన్ యాక్సిలాలో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇది యాక్సిలరీ రీజియన్ కదా. ఈ బ్లూ కలర్ ఇక్కడ యాక్సిలరీ రీజియన్ లో స్టార్ట్ అవుతుంది ఈ లైన్. ఈ లైన్ అనేది ఇలా వచ్చి గ్రాయిన్ లో ఎండ్ అవుతుంది. ఓకే. దీన్ని మిల్క్ లైన్ ఆఫ్ స్క్లెడ్జ్ అంటారు. అంటే బోత్ సైడ్స్ ఉంటుంది. యాక్సిలరీ రీజియన్ లో స్టార్ట్ అయ్యి అది చెస్ట్ రీజియన్ గుండా మనకి ఎక్కడికి వెళ్తుందంటే గ్రాయిన్ వరకు ఎండ్ అవుతుంది. ఈ లైన్ మిల్క్ లైన్ ఆఫ్ స్క్లెడ్జ్ అంటాం. ఈ లైన్ లో ఎక్కడైనా సరే బ్రెస్ట్ అనేది డెవలప్ అవ్వచ్చు. ఓకే. ఈ లైన్ లో ఎక్కడైనా బ్రెస్ట్ డెవలప్ అవ్వచ్చు. కొన్నిసార్లు మల్టిపుల్ ప్లేసెస్ లో బ్రెస్ట్ డెవలప్ అవ్వచ్చు. యాక్సిలరీ రీజియన్ లో డెవలప్ అవ్వచ్చు, చెస్ట్ రీజియన్ లో డెవలప్ అవ్వచ్చు, అబ్డామినల్ రీజియన్ డెవలప్ అవ్వచ్చు, గ్రాయిన్ రీజియన్ లో కూడా డెవలప్ అవ్వచ్చు. అంటే మల్టిపుల్ రీజియన్స్ లో కూడా బ్రెస్ట్ అనేది డెవలప్ అవ్వచ్చు. ఏమంటారు? దీన్నే మల్టిపుల్ బ్రెస్ట్ అంటారు. ఓకే. పాలీ బ్రెస్ట్ అని కూడా అంటారు. ఎక్కువ ప్లేసెస్ లో కూడా రావచ్చు. నార్మల్గా అయితే ఒక ప్లేస్ లోనే వస్తుంది, కానీ కొందరిలో మల్టీ ప్లేసెస్ లో ఎక్కువ వస్తుంది. మాక్సిమం ఎక్కువ యాక్సిలరీ రీజియన్ లో వస్తుంది అనమాట. కొందరికి అబ్డామినల్ రీజియన్ లో కూడా రావచ్చు. ఇది ఎక్స్ట్రా బ్రెస్ట్ అనమాట. నార్మల్ పొజిషన్ లో ఉంటూ అది కాకుండా మనకి యాక్సిలరీ రీజియన్ లో కొందరికి వస్తుంది, కొందరికి చెస్ట్ లో వస్తుంది, కొందరికి అబ్డామినల్ రీజియన్ లో వస్తుంది, కొందరికి గ్రాయిన్ రీజియన్ లో కూడా వస్తుంది. కొన్నిసార్లు ఆ రీజియన్స్ కూడా మిల్క్ డెవలప్ చేస్తాయి. అర్థమవుతుంది కదమ్మా? మనకి ఎస్పెషల్లీ ఫీమేల్లో సెవెంత్ వీక్ ఆఫ్ జెస్టేషన్ లో థిక్నింగ్ ఆఫ్ అలాంగ్ ది మెమరీ రిడ్జ్. ఈ మెమరీ రిడ్జ్ నే మిల్క్ లైన్ ఆఫ్ స్క్లెడ్జ్ అంటాం. ఇది యాక్సిలరీ రీజియన్ లో స్టార్ట్ అవుతుంది, గ్రాయిన్ రీజియన్ ఎండ్ అవుతుంది. ఈ రీజియన్ లో ఈ లైన్ ఎక్కడైతే ఉందో యాక్సిలరీ నుండి గ్రాయిన్ వరకు అలాంగ్ దిస్ లైన్, ఈ లైన్ గుండా ఎక్కడైనా సరే బ్రెస్ట్ అనేది డెవలప్ అవ్వచ్చు. కొన్నిసార్లు మల్టిపుల్ బ్రెస్ట్ అనేది కూడా డెవలప్ అవ్వచ్చు. ఓకే. ఇది బర్త్ టైంలో రూడిమెంటరీగా ఉంటుంది. రూడిమెంటరీగా ఉంటుంది బర్త్ టైంలో. అదే చైల్డ్హుడ్ టైంలో మేల్ కి ఫీమేల్ కి డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. నో డిఫరెన్షియేషన్. చైల్డ్హుడ్ లో మేల్ కి ఫీమేల్ కి ఒకేలా ఉంటుంది. ప్యూబర్టీ టైం వచ్చేసరికి ఏమవుతుందంటే బిగినింగ్ ఆఫ్ ది బ్రెస్ట్ చేంజెస్ జరుగుతాయి ప్యూబర్టీలో. దాన్ని ఏమంటామంటే థెలార్కే అంటాం. ప్యూబర్టీ టైంలో బిగినింగ్ చేంజెస్ ఉంటాయి కదా ఫీమేల్లో, దాన్ని మనం థెలార్కే అంటాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ టైంలో ఫుల్లీ డెవలప్డ్ బ్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే. డ్యూ టు ఎఫెక్ట్ ఆఫ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, ప్రొలాక్టిన్. ప్రొలాక్టిన్ వల్ల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ప్యూబర్టీ లాక్టేషన్ ఈ టైంలో పూర్తిగా ఫుల్గా డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది.
ఓకే, అర్థమైంది కదా. డెవలప్మెంట్ అనేది ఫస్ట్ 7th వీక్ ఆఫ్ జెస్టేషన్ లో స్టార్ట్ అవుతుంది. అది థిక్నింగ్ అలాంగ్ ది మెమరీ రీజియన్ ఉంటుంది. ఆ మెమరీ రీజియన్ మనం మిల్క్ లైన్ ఆఫ్ స్లెడ్జ్ అంటాం. ఇది యాక్సిలర్ నుండి గ్రాయిన్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఈ రీజియన్ లో ఈ లైన్ అలాంగ్ దిస్ లైన్ ఎక్కడైనా సరే మల్టిపుల్ బ్రెస్ట్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఓకే, బర్త్ టైమ్ లో బ్రెస్ట్ అనేది రూడిమెంటరీగా ఉంటుంది. చైల్డ్హుడ్ లో మేల్ కి ఫీమేల్ కి డిఫరెన్షియేషన్ పెద్దగా ఏమి ఉండదు. ప్యూబర్టీ టైంలో ఫీమేల్ లో బిగినింగ్ చేంజెస్ జరుగుతాయి. దాన్నే థెలార్కే అంటాం. ఇంపార్టెంట్ అది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ న్యూ యాల్యులై, న్యూ లోబ్యూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫుల్లీ డెవలప్డ్ బ్రెస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే చైల్డ్ కి ఫుల్ నరిష్మెంట్ ఇవ్వాలి కదా, దానికోసం. ఇది డెవలప్మెంట్. నెక్స్ట్ ఎనాటమీ చూద్దాం. ఎనాటమీలో ఎనాటమీ విషయానికి వస్తే బ్రెస్ట్ లో మెయిన్ గా ఏదైతే ఇదంతా ఉందో ఈ ప్లేస్ అంతా కూడా ఫ్యాట్ తో ఫిల్ అయి ఉంటుంది. ఫ్యాట్ లేదా మనం ఎడిపోస్ టిష్యూ అని కూడా అంటాం, అందరికి తెలిసిన విషయం కదా. ఓకే, మెయిన్ గా బ్రెస్ట్ అనేది ఒక లార్జ్ స్వెట్ గ్లాండ్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం స్కిన్ లో చెప్పుకున్నాం. ఇది ఒక లార్జ్ స్వెట్ గ్లాండ్. దీన్ని మనం మాడిఫైడ్ ఎపోక్రైన్ గ్లాండ్ అంటాం. మాడిఫైడ్ ఎపోక్రైన్ గ్లాండ్. ఓకే, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వరకు ఉంటుంది అంటే మనకి సెకండ్ రిబ్ నుండి 6th రిబ్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. బ్రెస్ట్ అనేవి సెకండ్ రిబ్ నుండి 6th రిబ్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాటరల్ బోర్డర్ ఆఫ్ స్టెర్నమ్. లాటరల్ బోర్డర్ ఆఫ్ స్టెర్నమ్ నుండి ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుందంటే యాంటీరియర్ యాక్సిలరీ లైన్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. యాంటీరియర్ యాక్సిలరీ లైన్. ఓకే, బ్రెస్ట్ అనేది ఎక్స్టెన్షన్ ఎక్కడ అక్కడ ఉంటుందంటే 2nd to 6th రిబ్ వరకు ఉంటుంది. ఇవి రిబ్స్ 2nd to 6th రిబ్ వరకు ఉంటుంది. నెక్స్ట్ లాటరల్ బోర్డర్ ఆఫ్ స్టెర్నమ్ టు యాంటీరియర్ యాక్సిలరీ లైన్ వరకు ఉంటుంది. ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెస్ట్. నిప్పిల్ ఉంటుంది కదా, అది ఎగ్జాక్ట్ గా 4th ఇంటర్కోస్టల్ స్పేస్ లో ఉంటుంది. 4th ఇంటర్కోస్టల్ స్పేస్. ఓకే, బ్రెస్ట్ అనేది మెయిన్ గా ఇది ఒక లార్జ్ స్వెట్ గ్లాండ్, మాడిఫైడ్ ఎపోక్రైన్ గ్లాండ్. దీని ఎక్స్టెన్షన్ అనేది 2nd to 6th రిబ్ వరకు ఉంటుంది. లాటరల్ బోర్డర్ ఆఫ్ స్టెర్నమ్ టు యాంటీరియర్ యాక్సిలరీ లైన్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. నిప్పుల్ అనేది 4th ఇంటర్కోస్టల్ స్పేస్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకేముంటుందంటే నెక్స్ట్ మెయిన్ గా ఇక్కడ చెప్పుకోవాల్సిందే బ్రెస్ట్ టిష్యూ ఏం చెప్పుకోవాలంటే లోబ్యూల్స్. ఇది ఒక లోబ్యూల్, ఇది ఒక లోబ్యూల్. లోబ్యూల్స్ ఉంటాయి, వీటిని మెమరీ లోబ్యూల్స్ అంటారు. ఈ మెమరీ లోబ్యూల్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏముంటాయంటే గ్రీన్ కలర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఆల్వియోలై అంటాం. ఈ గ్రూప్ ఆఫ్ ఆల్వియోలై కలిసి మనం ఏమంటామంటే లోబ్యూల్ అంటాం. దీన్ని లోబ్యూల్ అంటాం. ఈ లోబ్యూలో ఉండేది ఆల్వియోలై. ఈ ఆల్వియోలై ఎలా ఉంటుందంటే ఒక అందులో వెయ్యి నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 800 200 కాన్ఫిల్ వేసింది. అయ్యో 1000 4000 అక్కడికి 300 ఇమ్ముకి ఇచ్చింది. 100 రూపాయలు టిఫిన్లకి. నిన్న పొద్దున్న 200 టిఫిన్కి, ఈ రోజు 200 టిఫిన్. హలో, ఓకే, మెయిన్ గా మనం చెప్పుకోవాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే లోబ్యూల్. ఈ లోబ్యూల్ లో ఏముంటుందంటే ఆల్వియోలై ఉంటుంది. ఓకే, ఈ లోబ్యూల్స్ లో మల్టిపుల్ ఆల్వియోలై ఉంటాయి.
ఈ యాలుడే ఎలా ఉంటుందంటే ఈ యాలుడేలో మనకి ఇలా గ్రీన్ కలర్ సెల్స్ ఉంటాయి. వాటిలో మధ్యలో న్యూక్లియస్ కూడా ఉంటుంది. ఆ సెల్స్ ఏమంటాం అంటే క్యూబాయిడల్ సెల్స్ అంటాం. క్యూబాయిడల్ సెల్స్ యాలుడే అనేవి క్యూబాయిడ్ సెల్స్ తో మనకి మేడ్ అయి ఉంటాయి. ఓకే, మొత్తం టోటల్ యాలుడే అంతా కూడా క్యూబాయిడ్ సెల్స్ ఉంటాయి. లోపల మనకి ఖాళీ స్పేస్ ఉంటుంది. ఆ క్యూబాయిడల్ సెల్స్ ఏవైతే మిల్క్ సెక్రెట్ చేస్తాయో ఈ క్యూబాయిడల్ సెల్స్ మనం క్యూబాయిడల్ సెక్రెటరీ సెల్స్ అని కూడా అనొచ్చు. ఇదే మిల్క్ సెక్రెట్ చేస్తాం. ఓకే, అర్థమవుతుంది కదమ్మా. మెయిన్ ఎడిపోస్ టిష్యూ ఉంటుంది మనకి. ఇక్కడ వెనక సపోర్ట్ చేస్తూ రిబ్స్ ఉంటాయి. ఈ రిబ్స్ మధ్యలో ఇంటర్ కోస్టల్ మజిల్స్ ఉంటాయి. ఇవి రిబ్స్ ఉంటాయి, వాటి మధ్యలో మనకి ఇంటర్ కోస్టల్ మజిల్స్ ఉంటాయి. ఇక్కడ థిక్ మజిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా సపోర్ట్ చేయడానికి, బ్రెస్ట్ సపోర్ట్ చేయడానికి ఈ మజిల్ మనం ఏమంటామంటే పెక్టోరాలిస్ మజిల్ అంటాం. ఇది స్ట్రక్చర్ ఆఫ్ బ్రెస్ట్ చెప్తున్నాం. ఆల్రెడీ డెవలప్మెంట్ చెప్పాం కదా, ఇప్పుడు స్ట్రక్చర్ చెప్తున్నాను. స్ట్రక్చర్ లో మనకి ఏముంటుందంటే సపోర్ట్ చేస్తూ ఫస్ట్ రిబ్స్ ఉంటాయి. ఎక్కడ నుండి ఎక్కడ వరకు, సెకండ్ టు సిక్స్త్ రిబ్ ఇంటర్ కోస్టల్ రిబ్స్ ఉంటాయి. ఆ రిబ్స్ ని సపోర్ట్ చేస్తూ మనకి ఇంటర్ కోస్టల్ మజిల్స్ ఉంటాయి. అది కాకుండా పెక్టోరాలిస్ మజిల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్కువ అమౌంట్ అనేది ఫ్యాట్ ఉంది, దీన్ని ఎడిపోస్ టిష్యూ అంటాం. నెక్స్ట్ లోబ్యూల్స్ ఉంటాయి. ఈ లోబ్యూల్స్ లో మనకి ఏముంటుందంటే యాల్వే ఉంటాయి. ఈ యాల్వే అనేవి క్యూబాయిడల్ సెక్రెటరీ సెల్స్ తో ఫిల్ అయి ఉంటాయి. యాల్వే అనేవి క్యూబాయిడల్ సెక్రెటరీ సెల్స్ తో మొత్తం ఫిల్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ యాల్వే అనేది మనకి ఏం డెవలప్ అవుతుంది, యాల్వే మనకి లోబ్యూల్స్ ఫామ్ చేస్తుంది కదా. యాల్వేలో మనకి ఏముంటుందంటే చిన్న డయాగ్రామ్ చూపిస్తాను. ఓకే, మనకి లోబ్యూల్స్ నుండి టెర్మినల్ డక్ట్స్ వస్తాయి. టెర్మినల్ డక్ట్స్, ఈ టెర్మినల్ డక్ట్స్ కలిసి మనకి సెగ్మెంటల్ డక్ట్స్ ని ఫామ్ చేస్తాయి. అర్థమైంది కదా. ఈ టెర్మినల్ డక్ట్స్ సెగ్మెంటల్ డక్ట్స్ ని ఫామ్ చేస్తాయి. ఈ సెగ్మెంటల్ డక్ట్స్ మనకి నెక్స్ట్ ఏం ఫామ్ చేస్తాయి అంటే మెమరీ డక్ట్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఇవి మెమరీ డక్ట్స్, ఇవి మెమరీ డక్ట్స్. ఈ మెమరీ డక్ట్స్ తర్వాత మనకి యాంపులా ఫామ్ అవుతుంది. ఈ యాంపులా నుండి మనకి నెక్స్ట్ డక్ట్స్, స్మాల్ డక్ట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం లాక్టిఫరస్ డక్ట్స్ అంటాం. ఓకే, ఈ లాక్టిఫరస్ డక్ట్స్ అనేవి నిపిల్లోకి ఓపెన్ అవుతాయి. మళ్ళీ క్లియర్ గా చెప్తున్నానమ్మా. ఫస్ట్ మనకి యాల్యూలేలై లోబ్యూల్స్ ఫామ్ చేస్తాయి. లోబ్యూల్స్ నుండి టెర్మినల్ డక్ట్ వస్తుంది. టెర్మినల్ డక్ట్ నుండి సెగ్మెంటల్ డక్ట్, సెగ్మెంటల్ డక్ట్స్ కలిసి మెమరీ డక్ట్ ఫామ్ చేస్తాయి. మెమరీ డక్ట్స్ నుండి యాంపులా వస్తుంది. ఇది యాంపులా, ఇది మెమరీ డక్ట్. యాంపులా నుండి వచ్చే వాటిని మనం లాక్టిఫరస్ డక్ట్ అంటాం. ఈ లాక్టిఫరస్ డక్ట్స్ అనేవి నిపిల్లోకి ఓపెన్ అవుతాయి. ఇది డక్టైల్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఈ డక్టైల్ సిస్టమ్ అంతా డెవలప్ అవ్వాలంటే మనకి ఏం కావాలంటే ఈస్ట్రోజన్ కావాలి. ఓకే, అది అంటే ఏ టిష్యూ డెవలప్ అవ్వాలంటే ఏం కావాలో మీకు చెప్తాను. ఫస్ట్ వీళ్ళు మనకి యాల్వే అనేవి యాల్వియోలై, లోబ్యూల్, లోబ్యూల్ నుండి మనకి ఏమొస్తుంది టెర్మినల్ డక్ట్, టెర్మినల్ డక్ట్ కలిసి మనకి సెగ్మెంటల్ డక్ట్ ఫామ్ చేస్తాయి. సెగ్మెంటల్ డక్ట్ నుండి మనకి మెమరీ డక్ట్ వస్తుంది.
మెమరీ డక్ట్ నుండి మనకి ఏమొస్తుందంటే యాంపులా వస్తుంది. యాంపులా నుండి లాక్టిఫరస్ డక్ట్, అక్కడ నుండి నిపుల్లోకి ఇలా మనకి మిల్క్ అన్నమాట. సెక్రెట్ అయిన క్యూబాయిడల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, యాల్వియోలో ఉండే క్యూబాయిడల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మిల్క్ సెక్రెట్ చేస్తే అక్కడ నుండి మిల్క్ అనేది త్రూ ఈజ్ ద డక్టైల్ సిస్టమ్, మొత్తం ఇలా డక్టైల్ సిస్టమ్ నుండి నిపుల్ ద్వారా బయటకు వస్తుంది అనమాట. ఇది ఎనటామికల్ స్ట్రక్చర్. ఓకే, అర్థమైందా? యాలుడే నుండి లోబ్యూల్స్, లోబ్యూల్స్ నుండి టెర్మినల్ డక్ట్, టెర్మినల్ డక్ట్ నుండి సెగ్మెంటల్ డక్ట్, సెగ్మెంటల్ డక్ట్ నుండి మెమరీ డక్ట్, యాంపులా అండ్ లాక్టిఫరస్ డక్ట్. ఇక్కడ నుండి మిల్క్ అనేది బయటకు వస్తూ ఉంటుంది త్రూ నిపిల్, నిపిల్ గుండా బయటకు వస్తుంది. ఓకే, ఇవి కాకుండా ఇక్కడ స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ స్పెషల్ స్ట్రక్చర్స్ ఏం చేస్తాయంటే ఇవి ఎక్స్ట్రా సపోర్ట్ కోసం, అంటే స్కెలిటల్ ఫ్రేమ్ అన్నమాట. ఈ ఎంటైర్ బ్రష్ కి ఇవి స్కెలిటల్ ఫ్రేమ్ ను ఫామ్ చేస్తాయి. వీటిని మనం ఏమంటామంటే కూపర్స్ లిగమెంట్స్ అంటాం. వీటినే కూపర్స్ లిగమెంట్ అంటాం. కూపర్స్ లిగమెంట్ ఏం చేస్తుందంటే స్కెలిటల్ ఫ్రేమ్ వర్క్, బ్రెస్ట్ మొత్తానికి స్కెలిటల్ ఫ్రేమ్ వర్క్ వస్తుంది. దీనివల్ల మనకి ఏముంటుంది, ఇవి థిక్ ఫైబ్రస్ స్ట్రాండ్స్ అనమాట. అటాచ్ ది బ్రెస్ట్ టు ది మజిల్, పెక్టోరల్స్ కి మజిల్ కి అటాచ్ చేసి ఉంచుతుంది బ్రెస్ట్ ని. దీనివల్ల ఏమవుతుందంటే బ్రెస్ట్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, కూపర్స్ లిగమెంట్ అనేది స్కెలిటల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ బ్రెస్ట్. ఇది ఒక థిక్ ఫైబ్రస్ బ్యాండ్స్, ఇది బ్రెస్ట్ ని పెక్టోరల్స్ మజిల్ కి అటాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దీనివల్ల బ్రెస్ట్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇదంతా ఎడిపోస్ టిష్యూ. ఇదిగా మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ బ్రెస్ట్. నెక్స్ట్ దీనిలో ఫిజియలాజికల్ డెవలప్మెంట్, ఇది ఎనాటమీ. ఫిజియలాజికల్ డెవలప్మెంట్ లో మెయిన్ గా ఫ్యాట్ టిష్యూ ఉంది. ఈ ఫ్యాట్ టిష్యూ, నెక్స్ట్ ఈ డక్టైల్స్, ఏవైతే డక్టైల్ సిస్టమ్ ఉందో ఈ రెండు కూడా ఈస్ట్రోజన్ వల్ల డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ టిష్యూ డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ మెమరీ డక్ట్స్ ఏవైతే ఉన్నాయో, డక్టైల్ సిస్టమ్ ఎంటైర్ సిస్టమ్ చెప్పుకున్నాం కదా, దాని అన్నింటినీ డెవలప్ చేయాలంటే ఈస్ట్రోజన్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుందంటే ఈ లోబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ లోబ్యూల్స్ ని, సైజ్ ఆఫ్ లోబ్యూల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ లోబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో దాని నెంబరు అండ్ సైజ్ ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే సెక్రిటరీ సెల్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఈ సెక్రిటరీ సెల్స్ యొక్క కంట్రోల్ అంతా కూడా ప్రొజెస్ట్రాన్ చేతిలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రొలాక్టిన్ ఏం చేస్తుందంటే మిల్క్ సింథసిస్. ఈ క్యూబాయిడల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దీని నుండి ఇవి డెవలప్ అవ్వాలంటే ప్రొజెస్ట్రాన్ కావాలి. ఓకే, ఇవి డెవలప్ అవ్వాలంటే ప్రొజెస్ట్రాన్ కావాలి. కానీ మిల్క్ సింథసిస్ చేయాలంటే మాత్రం ప్రొలాక్టిన్ కావాలి. ఓకేనా, మనకి ఫ్యాట్ టిష్యూ, మెమరీ డక్ట్స్ డెవలప్ అవ్వాలంటే ఈస్ట్రోజన్ కావాలి. సెక్రెటరీ సెల్స్ ఏవైతే డెవలప్ అవ్వాలో ఆ సెక్రెటరీ సెల్స్ డెవలప్ అవ్వాలంటే ప్రొజెస్ట్రాన్ అవసరం అవుతుంది. ఈ సెక్రెటరీ సెల్స్ మిల్క్ ని సింథసైజ్ చేయాలంటే ప్రొలాక్టిన్ అవసరం అవుతుంది. ఓకే, ఇలా సింథసైజ్ మిల్క్ అనేది ఈ యాల్వియోలో స్టోర్ అయి ఉంటుంది. ఈ యాల్వియోలో స్టోర్ ఉన్నది అలాంగ్ ది డక్టైల్ సిస్టమ్ మనకి నిపుల్ ద్వారా బయటకు రావాలంటే మెయిన్ గా కావాల్సిన ఒక హార్మోన్ ఏంటంటే అది ఆక్సిటోసిన్. ఇక్కడ మొత్తం బ్రెస్ట్ మీద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ వర్క్ చేస్తాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్. ఈస్ట్రోజన్ మనకి ఫ్యాట్ టిష్యూ డెవలప్ చేస్తుంది, మెమరీ డక్టైల్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది అంటే సెక్రెటరీ సెల్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ప్రొలాక్టిన్ ఏం చేస్తుందంటే మిల్క్ సింథసిస్ చేస్తుంది. ఆక్సిటోసిన్ ఏం చేస్తుందంటే ఇజెక్షన్ ఆఫ్ మిల్క్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? Yes, sir. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ బ్లడ్ సప్లై.
ఓకే. మనకి 4 డిఫరెంట్ హార్మోన్స్ పనిచేస్తాయని చెప్పాను కదా! ఈస్ట్రోజన్ ఫ్యాట్ టిష్యూ డెవలప్ చేస్తుంది. మెమరీ డక్టైల్ సిస్టమ్ ఏదైతే ఎంటైర్ బ్రెస్ట్‌లో ఉందో ఆ డక్టైల్ సిస్టమ్ డెవలప్ చేయడం ఈస్ట్రోజన్ పని. ఓకే. ప్రొజెస్టెరాన్ పని ఏంటంటే సెక్రెటరీ సెల్స్‌ని డెవలప్ చేయడం. సెక్రెటరీ సెల్స్‌ని కంట్రోల్ చేయడం ప్రొజెస్టెరాన్ పని. ఓకే. ఏదైతే లోబ్యూల్స్ ఉన్నాయో ఆ లోబ్యూల్స్‌లో ఉండే యాల్వియోలో ఉండే సెక్రెటరీ సెల్స్ ఉంటాయి కదా! వాటిని కంట్రోల్ చేయడం ప్రొజెస్టెరాన్ పని. వాటిని డెవలప్ చేయడం ప్రొజెస్టెరాన్ పని. ప్రొలాక్టిన్ ఏం చేస్తుంది అంటే మిల్క్ సింథసిస్ చేస్తుంది. ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్‌కి మిల్క్ సింథసిస్‌కి సంబంధం లేదు. ఇది చాలా సార్లు చెప్పుకున్నాం. ప్రొలాక్టిన్ మాత్రమే ఈ క్యూబాయిడల్ సెల్స్ నుండి మిల్క్ సింథసిస్ చేస్తుంది. ఓకే. ఇలా సింథసైజ్ మిల్క్ అనేది ఈ డక్టైల్ సిస్టమ్ గుండా మనకి నిపుల్ ద్వారా బయటకి రావాలి కదా! సక్ చేసేటప్పుడు. ఇప్పుడు చైల్డ్ సక్ చేసేటప్పుడు మిల్క్ ఆల్రెడీ ఫార్మ్ అయ్యింది. కానీ బయటికి రావాలంటే దానికి హెల్ప్ చేసే హార్మోన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆక్సిటోసిన్ అంటాం. ఎలా హెల్ప్ చేస్తుందని కూడా చెప్తాను. ఓకే. ఈ డిఫరెంట్ హార్మోన్స్ ఎలా పనిచేస్తాయని చాలా ఇంపార్టెంట్. ఈస్ట్రోజన్ ఫ్యాట్ టిష్యూ డెవలప్ చేస్తుంది. మెమరీ డక్టైల్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. ప్రొజెస్టరాన్ లోబ్యులర్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. ప్రొలాక్టిన్ ఏమో మిల్క్ సింథసిస్ చేస్తుంది. ఆక్సిడేషన్ ఏమో సింథసైజ్ మిల్క్ ని బయటికి ఎజెక్ట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఓకే. ఇక్కడ మనకి బ్రెస్ట్ టిష్యూలో ఔటర్ పార్ట్ ఏదైతే అప్పర్ క్వాడ్రాంట్ అంటారు. 4 క్వాడ్రాంట్స్ లో డివైడ్ చేస్తే అప్పర్ అండ్ ఔటర్ క్వాడ్రాంట్. ఈ క్వాడ్రాంట్ నుండి ఒక టెయిల్ ప్రాసెస్ అనేది బోత్ సైడ్స్ కూడా ఈ టెయిల్ ప్రాసెస్ అనేది యాక్సిలాలోకి ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. ఒక టెయిల్ ప్రాసెస్, ఒక స్కిన్ అంటే స్కిన్ కాదు, ఒక లెగమెంట్ అనేది ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. ఎక్కడ నుండి అంటే ఔటర్ క్వాడ్రాంట్ నుండి అప్పర్ అండ్ ఔటర్ క్వాడ్రాంట్ నుండి యాక్సిల్లా. దీన్నే మనం ఏమంటాం అంటే యాక్సిలరీ టెయిల్ ఆఫ్ స్పెన్స్ అంటాం. యాక్సిలరీ టెయిల్ ఆఫ్ స్పెన్స్. యాక్సిలరీ టెయిల్. యాక్సిలరీలోకి వెళ్ళే ఒక టెయిల్. యాక్సిలరీ టెయిల్ ఆఫ్ స్పెన్స్ అంటాం. యాక్సిలరీ టెయిల్ ఆఫ్ స్పెన్స్. అప్పర్ అండ్ ఔటర్ క్వాడ్రాంట్ నుండి యాక్సిలాలోకి ఎక్స్టెండ్ అయి ఉంటుంది. దీన్నే మనం యాక్సిలరీ టెయిల్ ఆఫ్ స్పెన్స్ అంటాం. ఇక్కడ ఎక్స్టెండ్ అవ్వాలంటే ఇక్కడ మనకు చిన్న ఫొరామినా ఉంటుంది. ఆ ఫొరామినానే ఫొరామినా లాంగర్ అంటారు. ఈ ఫొరామినా లాంగర్ గుండా మనకి ఈ టిష్యూ ఆఫ్ బ్రెస్ట్ ఏదైతే అప్పర్ ఔటర్ క్వాడ్రాంట్ లో ఉన్న టిష్యూ అనేది యాక్సిలాలోకి ఎక్స్టెండ్ అవుతుంది త్రూ ఫొరామినా లాంగర్. ఆ టిష్యూనే మనం యాక్సిలరీ టెయిల్ ఆఫ్ స్పెన్స్ అంటాం. ఓకే. ఇది కాకుండా నిపిల్ అండ్ ఏరియోలా. నిపిల్ అండ్ దాని చుట్టూ ఉన్న ఏరియోలా. ఈ ఏరియోలా రీజియన్ లో స్పెషల్ ట్యూబర్కిల్స్ ఉంటాయి. ఆ ట్యూబర్కిల్స్ ని ఏమంటామంటే మాంట్గమరీ ట్యూబర్కిల్స్ అంటాం. నిపిల్ అండ్ ఏరియోలా ఈ ప్లేస్ లో మనకి స్పెషల్ ట్యూబర్కిల్స్ ఉంటాయి. వాటిని మనం మాంట్గమరీ ట్యూబర్కిల్స్ అంటాం. ఈ మాంటిగ్మెరీ ట్యూబర్కిల్స్ అనేవి ఒక సెబేషియస్ గ్లాండ్స్. ఇవి ఎలా ఉంటాయంటే నార్మల్గా గూస్ బంప్స్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి. ఎప్పుడు అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్, సమ్ టైమ్స్ అరౌండ్ ది మెన్స్ట్రల్ సైకిల్ టైంలో రావచ్చు, లేకపోతే మెయిన్ గా ప్రెగ్నెన్సీ లాక్టేషన్ టైంలో మాంటిగ్మెరీ ట్యూబర్కిల్స్ అనేవి క్లియర్ గా నిపిల్ అండ్ ఏరియోలా మీద కనిపిస్తాయి అన్నమాట. ఇవి ఎలా ఉంటాయంటే గూస్ బంప్స్ లా ఉంటాయి. ఓకే. ఇవి ప్రెగ్నెన్సీ టైంలో, లాక్టేషన్ టైంలో ఎన్లార్జ్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయంటే ఇవి లూబ్రికేట్ చేస్తాయి. మిల్క్ మిల్క్ అంటే ఎప్పుడైతే బేబీ ఏదైతే ఉందో సక్ చేసేటప్పుడు ఆ ఏరియాని లూబ్రికేట్ చేస్తాయి. మళ్ళీ ఇంకేం చేస్తాయంటే మిల్క్ ని కంటామినేట్ అవ్వకుండా చూస్తాయి. మైక్రో ఆర్గానిజమ్స్ నుండి కంటామినేషన్ అవ్వకుండా మిల్క్ ని చూసుకుంటాయి అన్నమాట. ఈ మాంటెగ్మెరీ ట్యూబర్క్యులన్స్ అనేవి ఏం చేస్తాయి, మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే అసలు ఇవి సెబేసియస్ గ్లాండ్స్ అరౌండ్ ది నిపిల్ అండ్ ఏరియాలో ఉంటాయి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లాక్టేషన్ సమ్ టైమ్స్ అరౌండ్ ది మెన్స్ట్రువల్ సైకిల్ కూడా ఎన్లార్జ్ అవ్వచ్చు. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇది లూబ్రికేషన్ చేస్తాయి. లూబ్రికేట్ చేసి జెర్మ్స్ ఏవి కూడా అక్కడ డెవలప్ అవ్వకుండా చూసుకుంటాయి. మిల్క్ ఏదైనా సరే మిల్క్ వస్తుంది కదా, దాన్ని కంటామినేట్ అవ్వకుండా చూసుకుంటాయి. ఇది మెయిన్ గా మాంటిగ్మెరీ ట్యూబర్కిల్ యొక్క ఫంక్షన్. అర్థమైందమ్మా? మాంటిగ్మెరీ ట్యూబర్కిల్ యొక్క ఫంక్షన్. మాంటిగ్మెరీ ట్యూబర్కిల్ అంటే ఏంటి, యాక్సిలరీ టెయిల్ ఆఫ్ స్పెన్స్ అంటే ఏంటి. యాక్సిలరీ టెయిల్ ఆఫ్ స్పెన్స్ ఏదైతే ఉందో
అది మనం ఒక బ్రెస్ట్ టిష్యూ ఏది ఉందో దాన్ని 4 క్వాడ్రాంట్స్ గా డివైడ్ చేస్తే అప్పర్ అండ్ అవుటర్ క్వాడ్రాంట్ నుండి ఒక థిక్ ఫైబ్రస్ బ్యాండ్ అనేది యాక్సిలలోకి ఎంటర్ అవుతుంది త్రూ ఫొరామినా లాంగర్. ఓకే, దాన్ని యాక్సిలరీ టెయిల్ ఆఫ్ స్పెన్స్ అంటాం. బోత్ సైడ్స్ ఉంటుంది. నెక్స్ట్ మాంటిగమరీ ట్యూబర్కిల్స్ అనేవి ఒక సెబేషియస్ ట్యూబర్కిల్స్ అరౌండ్ ది నిపిల్ అండ్ ఏరియోలా ఉంటాయి. ఇది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, సమ్ టైమ్స్ డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా ఎన్లార్జ్ అవ్వచ్చు. ఇవి గూస్ బంప్స్ లైక్ కనిపిస్తాయి. ఇవి లూబ్రికేట్ చేస్తాయి. ఏవైనా బ్రెస్ట్ టిష్యూని ఏదైతే ఉందో అక్కడ జర్మ్స్ నుండి కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అలాగే మిల్క్ ఏదైతే వస్తుందో దాన్ని కంటామినేట్ అయిపోకుండా చూసుకుంటాయి. ఇది మాంటిగమరీ ట్యూబర్కిల్ యొక్క ఫంక్షన్. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ బ్లడ్ సప్లై. బ్లడ్ సప్లై మెయిన్గా మెయిన్ యాక్సిలరీ ఆర్టరీ. ఇది మీకు అనాటమీలో ఇంకా క్లియర్గా చెప్తారు. జస్ట్ నేను నేమ్స్ మాత్రం చెప్తున్నా. యాక్సిలరీ ఆర్టరీ యొక్క బ్రాంచెస్. యాక్సిలరీ ఆర్టరీ బ్రాంచ్ ఏంటంటే సుపీరియర్ థొరాసిక్ ఆర్టరీ, నెక్స్ట్ యాక్రోమియో థొరాసిక్ ఆర్టరీ, నెక్స్ట్ లేటరల్ థొరాసిక్ ఆర్టరీ. ఈ మూడు యాక్సిలరీ ఆర్టరీ యొక్క బ్రాంచెస్. ఓకే, యాక్సిలరీ ఆర్టరీ అనేది 3 బ్రాంచెస్ ఇస్తుంది. సుపీరియర్ థొరాసిక్ ఆర్టరీ, యాక్రోమియో థొరాసిక్ ఆర్టరీ, లేటరల్ థొరాసిక్ ఆర్టరీ. ఇవి యాక్సిలరీ ఆర్టరీ బ్రాంచెస్. ఇది కాకుండా నెక్స్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ. నెక్స్ట్ ఇంటర్ కోస్టల్ ఆర్టరీ. మెయిన్ బ్రాంచెస్ యాక్సిలరీ ఆర్టరీ, ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అండ్ ఇంటర్ కోస్టల్ ఆర్టరీస్. యాక్సిలరీ ఆర్టరీలో 3 బ్రాంచ్లు ఉంటాయి. సుపీరియర్ థొరాసిక్ ఆర్టరీ, యాక్రోమియో థొరాసిక్ ఆర్టరీ, లేటరల్ థొరాసిక్ ఆర్టరీ. ఇవన్నీ ఈ మూడు కూడా యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ బ్రెస్ట్ కి సప్లై చేస్తాయి బ్లడ్ ని. ఓకే, పోస్టీరియర్ సర్ఫేస్ కి సప్లై చేస్తాయంటే ఏవైతే బ్లడ్ వెజల్స్ పెక్టోరల్స్ మజిల్ కి సప్లై చేస్తాయో ఆ పెక్టోరల్స్ మజిల్ నుండి పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ బ్రెస్ట్ కి సప్లై అవుతా ఉంటుంది. ఓకే, యాంటీరియర్ సర్ఫేస్ కి 3 మెయిన్ బ్లడ్ వెజల్స్: యాక్సిలరీ, ఇంటర్నల్ మెమరీ అండ్ ఇంటర్కోస్టల్. యాక్సిలరీలో మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి: సుపీరియర్ థొరాసిక్, యాక్రోమియో థొరాసిక్ అండ్ లేటరల్ థొరాసిక్. ఇవి యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ బ్రెస్ట్ సప్లై చేస్తాయి. పోస్టీరియర్ సర్ఫేస్ కి ఫ్రమ్ పెక్టోరల్స్ మజిల్ నుండి బ్లడ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. ఇది ఆర్టీరియల్ సప్లై. ఓకే, వీనస్ డ్రైనేజ్ అర్థమైంది కదా? పేర్లు గుర్తుపెట్టుకోవడమే. దీని గురించి ఇంకా డీటెయిల్గా మీకు అనాటమీ చెప్తారు. ఓకే, బ్లడ్ సప్లైలో మెయిన్గా ఆర్టీరియల్ సప్లై, యాక్సిలరీ ఆర్టరీ, ఇంటర్కోస్టల్ ఆర్టరీ, ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ. యాక్సిలరీ ఆర్టరీలో సుపీరియర్ థొరాసిక్ ఆర్టరీ, యాక్రోమియో ఆర్టరీ అండ్ లేటరల్ థొరాసిక్ ఆర్టరీ. ఇవి యాంటీరియర్ సర్ఫేస్ కి. పోస్టీరియర్ సర్ఫేస్ అంటే ఏముంటుంది? బ్రెస్ట్ పోస్టీరియర్ సర్ఫేస్ కి ఏముంటుంది? పెక్టోరల్స్ మజిల్ ఉంటుంది కదా. పెక్టోరల్స్ మజిల్ నుండి బ్లడ్ సప్లై అని జరుగుతూ ఉంటుంది. అంతే, అదే ఆర్టీరియల్ సప్లై. వీనస్ సప్లై అంటే వీనస్ సప్లైలో ఇంటర్నల్ మెమరీ వెయిన్, యాక్సిలరీ వెయిన్, ఇంటర్కోస్టల్ వెయిన్. సేమ్ అక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ వెయిన్స్ ఉంటాయి. ఇంటర్నల్ మెమరీ వెయిన్, ఇంటర్కోస్టల్ వెయిన్ అండ్ ఇంటర్నల్ యాక్సిలరీ వెయిన్. ఈ 3 వెయిన్సే ఉంటాయి. యాక్సిలరీ వెయిన్, ఇంటర్నల్ మెమరీ వెయిన్, ఇంటర్కోస్టల్ వెయిన్. ఆర్టీరియల్ సప్లై ఏం చేస్తుంది? ఆక్సిజన్, న్యూట్రిషన్ సప్లై చేస్తుంది. వీనస్ బ్లడ్ ఏం చేస్తుంది? డిఆక్సిజన్ బ్లడ్ ని, వేస్ట్ ని ఇక్కడ తీసుకెళ్తుంది. ఇదే మెయిన్ ఫంక్షన్. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే లింఫాటిక్స్. లింఫాటిక్ డ్రైనేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లింఫాటిక్ డ్రైనేజ్ లో మెయిన్ గా 5 యాక్సిలరీ లింఫ్ నోడ్స్ ఉంటాయి. లింఫాటిక్ డ్రైనేజ్ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ లింఫ్ గ్లాండ్స్ దీని ద్వారా మనకి ఎప్పుడైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఈ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇవన్నీ ఈ లింఫ్ గ్లాండ్స్ అనేవి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. అందుకనే
ఒక గ్లాండ్ నుండి ఇంకో గ్లాండ్కి ఈ కార్సినోమా ఏదైతే డెవలప్ అయింది అనుకోండి, ఎక్కువ మోస్ట్ కామన్గా డెవలప్ అయ్యే కార్సినోమా బ్రెస్ట్ కార్సినోమా. ఓకే, అది ఏం జరుగుతుందంటే అక్కడ నుండి ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఈ లింఫాటిక్ డ్రైనేజ్ వల్ల. అటువంటి లింఫాటిక్ డ్రైనేజ్ అనేది ఎలా ఉంటుందంటే 5 యాక్సిలరీ లింఫ్ నోడ్స్ ఉంటాయి. వాటిలో బ్రాంచెస్ ఉంటాయి. యాంటీరియర్ యాక్సిలరీ, పోస్టీరియర్ యాక్సిలరీ, లాటరల్ యాక్సిలరీ, సెంట్రల్ యాక్సిలరీ, ఎపికల్ యాక్సిలరీ. ఓకే, 5 యాక్సిలరీ లింఫ్ నోడ్స్ ఉంటాయి. అది కాకుండా ఇంటర్నల్ మెమరీ నోడ్స్ ఉంటాయి. ఇంటర్నల్ మెమరీ నోడ్స్, ఇంకా సూప్రా సర్వైకల్ నోడ్స్, సూప్రా క్లావికల్ నోడ్స్. లింఫాటిక్ డ్రైనేజ్ అనేది మెయిన్గా 5 యాక్సిలరీ లింఫ్ నోడ్స్. 5 యాక్సిలరీ లింఫ్ నోడ్స్ ఏంటంటే యాంటీరియర్ యాక్సిలరీ లింఫ్ నోడ్, పోస్టీరియర్ యాక్సిలరీ లింఫ్ నోడ్, లాటరల్ యాక్సిలరీ లింఫ్ నోడ్, సెంట్రల్ యాక్సిలరీ లింఫ్ నోడ్, ఎపికల్ యాక్సిలరీ లింఫ్ నోడ్. ఇవి 5 యాక్సిలరీ లింఫ్ నోడ్స్. ఇవి కాకుండా ఇంటర్నల్ మెమరీ లింఫ్ నోడ్, సూప్రా క్లావికల్ లింఫ్ నోడ్. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. అందుకని ఎప్పుడైనా ఒక క్యాన్సర్ అనేది ఒక బ్రెస్ట్కి వచ్చినా సరే ఇంకో బ్రెస్ట్కి వెళ్ళిపోవడం, అక్కడ నుండి యాక్సిలాకి వెళ్ళిపోవడం, అక్కడ నుండి సర్వైకల్, అలా అన్నింటికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఈజీ, ఎందుకంటే ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి. ఓకే, ఇది బ్లడ్ సప్లై, వీనస్ డ్రైనేజ్ అండ్ లింఫాటిక్ డ్రైనేజ్. మళ్ళీ ఇంకోసారి చెప్పనా పేర్లు? నేను అవసరం లేదా? చెప్పండి సార్ ఒకసారి. బ్లడ్ సప్లైలో ఫస్ట్ ఆర్టీరియల్ సప్లై అమ్మా. ఆర్టీరియల్ సప్లైలో మెయిన్గా అన్ని పేర్లు కామన్, ఒకటే పేర్లు చూసుకోండి. యాక్సిలరీ ఆర్టరీ, ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ, ఇంటర్నల్ కోస్టల్ ఆర్టరీ. వెయినస్ డ్రైనేజ్ లో కూడా యాక్సిలరీ వెయిన్, ఇంటర్నల్ మెమరీ వెయిన్ అండ్ ఇంటర్ కోస్టల్ వెయిన్. ఓకే, ఇక్కడ